మహాపరిశుద్ధులను సర్వోన్నతుడైన మా పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నేను ప్రతి ఆదివారము మిమ్మల్ని ఆరాధన చేయడానికి మాకు ఇచ్చేటటువంటి మంచి సమయాన్ని బట్టి, జ్ఞానం బట్టి, ఇస్తున్నటువంటి మంచి వాతావరణాన్ని బట్టి కూడా దేవా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్రీస్తు సంగమం ద్వారా విత్తబడే వాక్యము అనేక మందికి, సంఘానికి దీవెనకరంగా ఉన్నట్లు కృపను చేయండి. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు కూడా క్రమముగా మర్యాదగా జరిగినట్లు మీ కృపను అనుగ్రహించండి. ప్రార్థించటంలో మాకందరికీ తగిన ఆసక్తిని తగిన రీతిలో దయచేసినందుకు వందనాలు. అలాగే కీర్తనలు పాడడానికి కూడా మంచి స్వరాలను దయచేయండి. ఉత్తర ప్రత్యుత్తరములలోనూ వాక్య బోధలో కూడా మీరు తగిన జ్ఞానాన్ని ఇచ్చి మాకు కావలసినటువంటి మీ యొక్క బలాన్ని దయచేయమని కూడా ఆడించున్నాం. అలాగే మీ శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను, మీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మీ బోధ నిమిత్తము ఆ వాక్యమునకు లోబడినటువంటి మేము నాయన మీ యొక్క సహవాసం కలిగి సంఘములో రొట్టె ద్రాక్ష రసము ప్రతి ఆదివారము అపోస్తలుల బోధను బట్టి మేము స్వీకరించటకు నమ్మకముగా నాయన ఆ యొక్క ఆత్మ సంబంధమైన కార్యమును చేయడానికి కృపను దయచేయమని కూడా అడుగుతున్నా. రావాల్సిన బిడ్డలు తోడుకోనండి. ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదంతో నడిపించండి. ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి తమ పనులను విడిచి, కుటుంబాలను విడిచి దేవుని సంఘములో ఉండటానికి, సంఘములో క్రీస్తు సహవాసంలో కొనసాగడానికి సహాయం చేయండి. అయితే మా జీవితాల్లో వర్ధిల్లిన కొలది కూడా నాయన మిగిల్చుటలో శ్రేష్టమైన జ్ఞానము కలిగి, ప్రేమ కలిగి, ఉత్సాహముగా దేవుడికి ఇవ్వడానికి తగినటువంటి మంచి మనస్సును మాకందరికీ దయచేయండి. ప్రత్యేకంగా ఈ ఆరాధన మా అందరికీ ఆశీర్వాదకరముగాను, మేలుకరంగాను, ఇంకా రానైనటువంటి బిడ్డలకు కూడా దేవుడికరంగా ఉన్నట్లు కృపను దయచేయండి. ఈ యొక్క గ్రామంలో క్రీస్తు సంఘమును మీరు సంఖ్యలో, నాణ్యతలో వర్ధల చేయమని అడుగుచున్నాం. మీ యొక్క మార్గము ఇరుకు మార్గము గనుక ఈ మార్గంలో ప్రవేశించేవారు కొందరే గనుక అటివారిలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకు వందనాలు. ఈ ఆత్మ సంబంధమైన ఆరాధనలో పాల్పంపులు పొందే ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదములతో నింపమని, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, లోక సంబంధమైన బలహీనతలు కానీ మాకు రాకుండా మీరే రక్షించమని, వాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నాలుగవ కీర్తన పాడుతున్నాం. మొట్టమొదటిగా క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజ సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘనమహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభు
సముద్రము సృష్టించినాయనది సత్యుని హస్తమి భువి చేసెన్ ఆయన దైవము పాలితులా ఆయన మే పెడి గొర్రెలము రండి సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము ఆయన మాటలు గైకొనినా నైనవి మనకెంతో మేలగును రండి సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నౌను ఆమేన్ రండి సాయించి పాడుదము